ఇప్పుడు సరి అయిపోయిందిరా. అరే మన గొర్రెలను చూసిరా ఒకసారి చిన్నోడా నువ్వు అన్న పోయి రాపరా. బాగుందన్నా, నువ్వేం ఆడికి ఎప్పుడు ఆడిపో, నీకు ఎప్పుడు నాకు ఎప్పుడు ఎక్కువ అన్ననే ప్రతిసారి నాకే చెప్తున్నావు చిన్నోడే చిన్నోని అని చెప్తున్నారు. నా మాట ఏంటంటే ఒకసారి పోయి రాపోదని అప్పుడే నా మాట ఇంటి అరే గొర్రెలు చూసుకుంటాడు, బ్రేక్ కూడా వాడుకుంటా. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుకో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కాదవా. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండ మీరు చూచెదరు. మన కోసం లోక రక్షకుడు పుట్టిందంటారా? ఆ లోక రక్షకుని మనం ఒక్కసారి చూసేసేద్దాం. రాజులకు రాజు చేయగలరు.
చేతులు వచ్చి ఇక్కడ పుట్టి ఉన్నాడు అప్పుడు అడిగి పరిహాసము. ఏ రాజ్యం లేకుంటే నిప్పుతో పెట్టుకోండి. ఏంటంటే నాన్నగారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నీకు మరణ కోరుకోలేదు. చెప్తాం ప్రభు. ఎవరక్కడ? ప్రభు, అక్కడ ఆత్మగా ప్రవేశపెట్టండి. చెప్తాం ప్రభు. జయం జయం ఏ రోజు మహారాజుకు జయం జయం. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దిశకు జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. యూదులవాది ఎక్కడే ఉంటాడని వారు గట్టిగా వాదించి చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేమున పుట్టాడని శాస్త్రం ద్వారా లెక్కింపబడి ఉన్నారు. లేదు, అలా జరగడానికి వీలు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించుకోండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైనదన్న కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించిన అధిపతి నీలో నుండి వచ్చానని ఈ ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ఎవరక్కడ? ప్రభు, అజ్ఞానులకు ప్రవేశపెట్టండి. చెప్తాం ప్రభు. జయము జయము. ఏ రోజు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం